హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అత్తయ్య వచ్చారని చెప్పాను కదా, నిన్నటి వీడియోలో ఏరి కనిపించలేదు, వచ్చారని చెప్పారు అన్నారు. కాకపోతే నిన్న షూట్ చేసిన వీడియో లేదు, ఎందుకంటే అంత ముందే చేసామన్నమాట ఆ వీడియో షూటింగ్ అనేది. ఇది వచ్చేసి అత్తయ్య వచ్చిన రోజు మధ్యాహ్నం 11:30కి వచ్చారనమాట. మార్నింగ్ 5:30కి ఎక్కితే బస్సు, మధ్యాహ్నం వచ్చరికి 11:30 అయిపోయింది. వచ్చి కాసేపు వాటర్ తాగి రిలాక్స్ అయ్యారు. ఈలోపు 12:30కి దీవెన వాళ్ళైతే వచ్చేసారనమాట. 12:30 ఏం అవ్వలేదు, ఇంకొంచెం లేటే అవుతుంది. పిల్లలు కిందికి వచ్చి పైన ఫ్లోర్ నుంచి వాళ్ళ డాడీ పికప్ చేసుకొని వచ్చేసరికి ఇంకా ఆ టైం అయితే అవుతుంది. మా దీవెన బాబు డైలీ వచ్చేటప్పుడు ఏదో ఒకటి తాగడానికి తెచ్చుకుంటాడనమాట. నాతో వెళ్తే అలాంటి ఆటలు ఏం సాగో కానీ మామూలుగా వాళ్ళ నాన్న వస్తే మాత్రం సతాయిస్తాడు. వాడి గోల తట్టుకోలేక కొనిపించుకొని తీసుకొని వస్తారనమాట. వాడిని ఎవరు కాకబట్టాలో తెలుసు, ఇంట్లో ఎలా పట్టాలో, వంటలు చేయించుకోవాలంటే వాడికి ఇష్టమైన రెసిపీస్, బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఎలా కాకబట్టాలో అన్నీ తెలుసు. అందుకోసం ఇంకేదో ఒకటి చల్లగా ఆకలి అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది అనే చెప్పాడంట. ఇంకేదో ఒకటి అనేసి అక్కడే కొనిచ్చేసారు. ఇది ఏదో మిక్స్డ్ ఫ్రూట్ ఏదో ఉంది. అలాగే మన కిచెన్లోకి అయితే కొత్త ఐటమ్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఎంత బాగా యూజ్ అవుతుందో. ఇది వచ్చేసి 4-in-1 మల్టీ ఫంక్షనల్ హ్యాండ్ బ్లెండరు. దీని ద్వారా మనం బ్లెండ్ చేసుకోవచ్చు, గ్రైండ్ చేసుకోవచ్చు, చాప్ చేసుకోవచ్చు, విస్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఒక్కటి ఉంటే సరిపోతుంది మన కిచెన్లో. ఆడవాళ్ళకి పని చాలా సులువుగా అవుతుంది అనమాట. దీనికి వచ్చిన ఐటమ్స్ అన్నీ ఇవి, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చేసుకోవచ్చు. ఒకటేం విస్కర్ అనమాట. దీంతో బటర్ మిల్క్, అలాగే మనం లస్సీ చేసుకోవచ్చు, ఎగ్స్ మామూలుగా ఆమ్లెట్ వేసుకోవడానికి కొంచెం ఫోమీగా రావడం కోసం చేసుకోవచ్చు. మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు. అలాగే ఇంకోటి వచ్చేసి మనం కేక్ మిక్స్ చేస్తాం కదా, ఎక్కువసేపు పడుతుంది హ్యాండ్తో చేయడానికి. ఈ విస్కర్ హ్యాండ్ బ్లెండర్ ఉంటే చిటికెలో అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి బ్లెండరు. దీనికి మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటే ఒక జార్ కూడా ఇచ్చారు, మెజర్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట దానిపైన ఎంతవరకు ఏంటి అనేది. ఇది వచ్చేసి చాపర్ అనమాట. దీంట్లో నేను ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్, క్యారెట్, కీర అన్నీ పట్టుకోవచ్చు. చెప్పాను కదా ముందే all-in-1 అనేసి. దీంట్లో వచ్చేసి ఇది మెయిన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మినిమం టు మ్యాక్సిమం వరకు మన లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పీడ్ అనేది పైన 2 బటన్స్ ఉంటాయి అనమాట. ఒకటి స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, ఒకటి స్పీడ్ తగ్గించుకోవడానికి ఉంటుంది. ఎంత బాగా యూజ్ అవుతుందో. క్వాలిటీ అయితే అసలు చెప్పనవసరం లేదు, చాలా చాలా బాగుంది. ప్రీమియం క్వాలిటీ, రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి అగారో గ్రాండ్ 1000 వాట్స్తో వస్తుందన్నమాట ఈ హ్యాండ్ బ్లెండర్ అనేది, విత్ చాపరు. చూడండి 1 by 1 మీకు ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే మనం ఇది ఫిట్ చేసేటప్పుడు కరెక్ట్గా చేసుకోలేదంటే చిందిపోవడం కానీ, సరిగ్గా పనిచేయకపోవడం కానీ అలాగ అవుతూ ఉంటుంది అనమాట. కరెక్ట్గా నేను చూపించేవన్నీ కూడాను, దానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ మనం బ్లెండ్ చేసుకోవాలంటే ఒకటి, లేదంటే చాప్ చేసుకోవాలనుకుంటే ఒకటి, విస్క్ చేసుకోవాలనుకుంటే విక్సర్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేయడం కొంచెం మిస్ అయినా సరే అది పని చేయదు, కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. లేదంటే సరిగ్గా చేయకపోతే చింది పడిపోతుంది. నేను చూపించినట్టుగా 1 by 1 అన్నీ చూపిస్తాను, అలాగే ఫాలో అవ్వండి. చాలా బాగుంటుంది. ఎంత బాగా అయిందంటే అసలు నేను నమ్మలేకపోయాను అనమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. 3 వెరైటీస్ ఇది. ముందు చెప్పినట్టుగా మనకి ఇందులో ఉన్న స్ప్లాష్ గార్డ్ని తప్పకుండా మనం సరైన విధంగా ఫిట్ చేయాలి, లేదంటే మొత్తం చిందిపోయి పడుతుందని చెప్పాను కదా. సరిగ్గా మనం బ్లెండ్ అవ్వాలంటే సరిగ్గా ఫిట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇది మనం బ్లెండ్ స్మూతీస్ చేసుకోవడానికి అన్ని 1 by 1 చూపిస్తాను. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. నాకు మాత్రం స్పెషల్గా పర్సనల్గా బాగా నచ్చిందనమాట. మామూలుగా మనకి మిక్సర్ కంటే కూడాను చాలా చాలా బాగుంది. కిచెన్లో ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి రుబ్బడమో, లేదంటే విస్క్ చేయడమో, లేదంటే గ్రైండ్ చేసుకోవడమో, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఖచ్చితంగా. మనకి రోజువారీ కిచెన్ పనులన్నీ ఈజీ చేసుకోవడానికి మాత్రం ఇది పర్ఫెక్ట్ అని చెప్తాను నేను. అలాగే మనకి అగారో గ్రాండ్ 1000 వాట్స్ మోటార్ ఉండడం వల్ల చాలా ఈజీగా, అలాగే ఫాస్ట్గా, స్మూత్గా పనిచేస్తుంది అనమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. దీనికి వచ్చిన బ్లేడ్స్ అన్నీ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. పని చాలా చిటికలో అయిపోతుంది అనమాట. ఇంకెంత పనైనా, ఎంత వంట అయినా, గ్రైండ్ చేసేది, స్మూతీస్ చేసేది, కేక్స్ అయినా ఏవైనా ఈజీగా చిటికలో చేసేసుకోవచ్చు. అందులో సమ్మర్ కాబట్టి మనకి ఈజీగా ఉంటుందన్నమాట స్మూతీస్ అవి చేసుకోవడానికి. పిల్లలు కూడా చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంది. క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఎక్కడికైనా ఊరు తీసుకెళ్ళినా సరే, ఏదైనా అవుటింగ్కి వెళ్ళినా మనం తీసుకెళ్ళినా హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేసుకోవచ్చు అనమాట. దీని మోటార్ కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి స్పీడ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇప్పుడైతే నేను ధనియాల పౌడర్ చేసుకుంటున్నాను. డ్రై ఐటమ్స్, వెట్ ఐటమ్స్, పేస్ట్ చేసుకునేవి, అల్లం వెల్లుల్లి పేస్టు ఏదైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎలా అయిందో. ఇది వచ్చేసి నార్మల్ స్పీడ్. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ స్పీడ్ పెంచేసి చూపిస్తున్నాను. నాకు పైన హ్యాండ్ ఉంది కదా, అక్కడ 2 బటన్స్ వస్తాయి అనమాట. పైన బటన్ ప్రెస్ చేస్తే మనకి నార్మల్ స్పీడ్ వస్తుంది, కిందిది ప్రెస్ చేసి పట్టుకుంటే ఎక్కువ స్పీడ్ వస్తుంది అనమాట. చూడండి ఎంత ఫైన్ పేస్ట్ లాగా అయిపోయిందో ధనియాల పొడి. మామూలుగా మనం వేరే మిక్సర్లో చేసుకుంటే కనుక అంత పేస్ట్ లాగా అవ్వదు. జస్ట్ వితిన్ సెకండ్స్లోనే అంత ఫైన్ పౌడర్ అయిపోయింది. మొత్తం ఏదైనా చేసుకోవచ్చు అని అనిపించింది నాకు. ఎంత క్వాంటిటీ అయినా, పెళ్ళిళ్ళైనా, ఫంక్షన్లైనా
ఈజీగా మనం ఇంట్లోనే బయటికి వెళ్ళకుండా చేసేసుకోవచ్చు. అల్లం పేస్ట్ కానీ ఇలాంటివి ఏదైనా ఎంతమందికైనా ఈజీగా వంట చేసి పెట్టేయచ్చు. అంత మామూలుగానే పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇలాంటిది ఒక్కటి ఉంటే మాత్రం ఇంకా కిచెన్లో ఎవ్రీథింగ్ ఏదైనా చేసేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ఇది తీసుకోవాలనుకుంటే ఈ అగారో గ్రాండ్ 1000 వాట్స్ హ్యాండ్ బ్లెండర్ తీసుకోవాలనుకుంటే అమెజాన్లో అవైలబుల్ ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. దీనికి సంబంధించిన లింక్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను క్లారిటీగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది లేడీస్ మాత్రం. మన కిచెన్లో ఉంటే చాలా అందంగా ఉంటుంది, స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదనమాట. నాకు మాత్రం పర్సనల్గా బాగా నచ్చింది. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. నేను చేసిన ధనియాల పొడి వచ్చేసి ఇలా అయిందనమాట. ఎక్కడ వేస్ట్ అనేది అవ్వలేదు, కొంచెం కూడా అసలు చిందకుండా వచ్చింది. ఎంత స్మూత్గా వచ్చిందో, అసలు అవుతుందా కాదా అని డౌట్ ఉండే నాకు. మీ కళ్ళ ముందే పట్టాను చూసారా, చాలా మెత్తగా అయిపోయిందండి. ఎంత మెత్తగా అయిందో చూపిస్తాను. చేతులతో టచ్ చేసి కూడా ఆ ఫీల్ తెలుస్తుంది. ఎంత బాగుంది చూసారా, నాకైతే భలే నచ్చింది. షాక్ అయ్యా నేను ఫస్ట్ టైం, అసలు ఇలా అవుతుందా అవ్వదా, ధనియాలు అంత గట్టిగా ఉంటాయి కదా, అవుతుందా లేదా అనేసి. అందుకే చేతులతో కూడా టచ్ చేశాను నమ్మకం లేక. చాలా బాగుంది, తప్పకుండా తీసుకోండి, యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేస్తున్నాను. ధనియాల పౌడర్ దాంట్లో వేరే బాక్స్లోకి షిఫ్ట్ చేసేసుకొని నెక్స్ట్ పీల్ చేసుకున్న అల్లం వెల్లుల్లి కూడా ఇలా పీసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూడండి, ఎంత మనకి బాక్స్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల చాలా స్టైలిష్గా కూడా ఉంది. ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల అది పేస్ట్ అవుతుందా లేదా, అసలు రెసిపీ ఎలా అవుతుందా అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. బ్లైండ్ అయిందా, లేదంటే స్మూత్గా అవుతుందా, లేదంటే అది గ్రైండ్ అవుతుందా అనేది కూడా మనం క్లారిటీగా చూడొచ్చు అనమాట. లోపలగా మామూలు గిన్నెలో వేసి ఇట్లా మిక్సీ చేసినప్పుడు మనకు తెలియదు, కానీ దీంట్లో మాత్రం క్లారిటీగా తెలుస్తుంది. ఎక్కడ హీట్ అవ్వకుండా వస్తుంది మనకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, పౌడర్ కానీ, స్మూతీస్ కానీ, బ్లెండర్ కానీ, విస్కర్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే ఎంత బాగా వర్క్ అవుతుందంటే అసలు నేను నమ్మలేదు. ఫస్ట్ టైం నేను యూజ్ చేయడం దీన్ని. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. నేను తీసుకున్నది వచ్చేసి హాఫ్ కిలో క్వాంటిటీ తీసుకున్నాను కదా, 2 టైమ్స్ అయితే వేసుకున్నాను. 2 బ్యాచెస్ కింద వేసేసుకున్నాను. చాలా పేస్ట్ లాగా అవుతుంది. అసలు అది పని చేస్తున్నామా లేదా, ఊరికే కూర్చున్నట్టుగా ఉందనమాట. అంత ఈజీగా ఉంది, చాలా స్మూత్గా అయిపోయింది, ఈజీ అయిపోయింది. వితౌట్ సౌండ్తో, ఎక్కడ సౌండ్ కూడా లేకుండా ఎంత నీట్గా అయిపోతుందో. ఇది కూడా చూపిస్తాను మీకు, క్యాప్ తీసేసి ఎలా వచ్చింది అనేది. మీకు 1 బై 1 స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. అసలు కళ్ళకి నమ్మలేకపోతున్నాను, చాలా చాలా బాగుంది. ఇప్పుడు అల్లం పేస్ట్ అయితే చెక్ చేద్దాం. ఎక్కడ క్యాప్ కూడా అంత ఎక్కువ ఇది అవ్వకుండా వచ్చేసింది, మొత్తం ఆ బౌల్లోనే ఉంది. చూడండి ఎంత బాగుంది, ఎక్కడ మనకి పీసులుగా లేకుండా మంచి ఫైన్గా అయిపోయింది పేస్ట్ లాగా. ఇది కూడా చేతులతో టచ్ చేసి చూసాను ఎక్కడన్నా ఉందే అనేసి. మొత్తం అంత నీట్గా అయిపోయింది అనమాట. ఇలా వచ్చింది. ఇవన్నీ కూడాను షిఫ్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మీకు ఇది మొత్తం వేరే బాక్స్లోకి అయితే తీసేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ పపాయ తోటి మిల్క్ షేక్ చేశాను. ఎంత బాగుంది, చాలా బాగా వచ్చింది. ఇది కూడా నమ్మలేకపోయాను. మామూలుగా వేరే మిక్సీలో వేసుకుంటే కనుక కొంచెం ఒక్క ముక్కగా వస్తుంది కదా, ఇది మీకు చూపిస్తాను. క్లీనింగ్ అయితే ఎంత ఈజీగా ఉందో. మామూలుగా అసలు ఏది పెట్టిన అసలు దానికి టచ్ కూడా అవ్వట్లేదు అనమాట. జస్ట్ ట్యాప్ కింద పెట్టేస్తే ఆ ట్యాప్ వాటర్ తోటే క్లీన్ అయిపోతుంది. మనకు కావాలనుకుంటే ఏదైనా ఇంకా వేరే రెసిపీ చేసుకోవాలి, వేరేది మిక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం కొంచెం లిక్విడ్ వేసేసి స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఇందులో కట్ చేసుకున్న పపాయ వేసేసుకొని పచ్చిపాలే వేసాను అనమాట, కూల్వి. దాంట్లో కొంచెం షుగర్ వేసేసాను. అలాగే మనం ఇప్పుడు దీన్ని ప్రతి రెసిపీకి కూడా విస్కర్ కావాలంటే విస్కర్ అటాచ్ చేసుకోవడం, మనకి బ్లెండర్ కావాలంటే బ్లెండరు, చాపర్ కావాలంటే చాపరు, మనకి ఏది మనకి రిక్వైర్మెంట్ ఉందో దాన్ని సెట్ చేసేసుకోవడం ఈజీ. ఇప్పుడు నేను జ్యూసెస్ చేస్తున్నాం కాబట్టి ఇది చేశానమాట, స్మూతీకి సంబంధించింది. మన ఫిట్టింగ్ కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, ఒకసారి పెట్టేసుకున్నాం అంటే అదే అలవాటు అయిపోతుంది అనమాట. ఇలా పెట్టంగానే వితిన్ సెకండ్స్లో మొత్తం అంతా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి, ఇలా అవనంగానే మొత్తం అంతా మిక్స్ అయిపోయింది. ఓకే అండి, మొత్తానికైతే పపాయ మిల్క్ షేక్ కూడా రెడీ అయిపోయింది. చూసారా, మనకి స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవచ్చు. స్మూతీస్ కూడా, జ్యూసెస్ కూడా ఎక్కడ కూడాను హీట్ అవ్వకుండా వచ్చేస్తున్నాయి. దీనికి కూడా మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్ జార్ ఇచ్చారు కాబట్టి అవుతుందా లేదా, ఎక్కడైనా పీసెస్ ఉన్నాయి అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనం టైం సెట్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది కదా. నించున్న చోటు నుంచి అన్ని పనులు అయిపోతాయి, గ్రైండింగ్, విస్కీ. మొత్తానికైతే మనకి పపాయ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. ఈ అగారో గ్రాండ్ 1000 వాట్స్ హ్యాండ్ బ్లెండర్ తోటి మనం 4 టైమ్స్ అంటే 4 వేలో యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఈ హ్యాండ్ బ్లెండర్ తోటి బ్లెండింగ్ చేసుకోవచ్చు, గ్రైండింగ్ చేసుకోవచ్చు, చాపింగ్ చేసుకోవచ్చు, విస్కింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. విస్కర్ తోటి చెప్పాను కదా, క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అనేసి. చూడండి ఎలా ఉందో, జస్ట్ ట్యాప్ కింద పెట్టేస్తే అయిపోతుంది. క్వాలిటీ చాలా బాగుంది, ప్లేస్ కూడా తక్కువ ఆక్యుపై చేస్తుంది.
ఎక్కడికైనా క్యారీ చేయాలనుకున్నా కూడా ఈజీగా ఉంటుందన్నమాట. కిచెన్లో ఉన్న స్టైలిష్గా ఉంటుంది, పని తొందరగా అయిపోతుంది, మన బడ్జెట్లోనే వస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, తప్పకుండా తీసుకోండి కావాలనుకున్న వాళ్ళు. అలాగే దీనికి సంబంధించిన లింక్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మొత్తానికైతే అన్ని వెరైటీస్ అన్నీ చేసి చూపించేశాను మీకు. నెక్స్ట్ వచ్చేసి బటర్ మిల్క్ చేస్తున్నాను. ఈ సమ్మర్ కాబట్టి ఇంకా అన్ని జ్యూసెస్, స్మూతీస్, బటర్ మిల్క్ ఇవే తాగాలి. అలాగే కిచెన్లో ఎక్కువసేపు నిలబడడం, కటింగ్కి సంబంధించిన ప్రాసెస్ కూడా లేడీస్కి ఏమి ఉండదన్నమాట. మనకి చాపర్ కూడా ఉంది కాబట్టి ఆనియన్, టమాటో, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. పపాయ స్మూతీ అయితే అదిరిపోయింది. పైన కొంచెం బూస్ట్ తోటి గార్నిష్ చేశాను. చాలా చాలా బాగుంది. ఇప్పుడు జార్ వాష్ చేసేసుకొని నెక్స్ట్ బటర్ మిల్క్ అయినా లస్సీ అయినా చేసేసుకోవచ్చు దీంతో. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అది చేంజ్ చేసుకొని స్మూతీస్ చేసుకుని చేంజ్ చేసుకొని విస్కర్ అటాచ్ చేసుకోవాలి దానికి. సేమ్ ప్రాసెసింగ్ అంతా కూడాను. మనం హ్యాండ్తో చేస్తే ఎంతసేపటికైనా చిక్కగా అవ్వదు, మిక్స్ అవ్వదు అనమాట. కొంచెం ఇలా అవుతుంది. కొంచెం పెరుగు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో జీలకర్ర పొడి, కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలి. లైట్గా సాల్ట్ యాడ్ చేశాను నేను. లెమన్ యాడ్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం తీసుకున్న అగారో హ్యాండ్ బ్లెండర్కి ఇలా విస్కర్ అటాచ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి చూసామంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతూ ఉంటుంది. చూడండి అంతే. సేమ్ ఇలాగే మనకి ఇచ్చిన ట్రాన్స్పరెంట్ జార్లో పెట్టేసుకొని అన్నీ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన పెట్టేసుకోవాలి. నేను పైన కొంచెం స్పీడ్ తగ్గించి పెట్టాను. ఇప్పుడు కిందది చేసినప్పుడు మాత్రం ఎక్కడ మనకి పడిపోకుండా పెద్ద జార్ ఇచ్చారు. ఇంకేంటంటే మెయిన్ నేను ముందు చెప్పినట్టుగా ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఈజీగా కనిపిస్తుంది అనమాట. మనకి ఎంత థిక్నెస్ కావాలి, ఎంత ఫోమింగ్ కావాలనేది ఈజీగా తెలుస్తుంది. చాలా బాగుంది కదా. ఇది చాలా అంటే కొంచెం పెరుగు వేసి వాటర్ వేసినా సరే ఫోమింగ్ ఎక్కువ వచ్చి టేస్ట్ స్ట్రక్చర్ కూడా చాలా బాగా వచ్చింది. ఫైనల్గా మనం చేసుకున్న బటర్ మిల్క్ లస్సీ కూడా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకొని తాగేయడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా వచ్చింది. ముందు చెప్పినట్టుగా మనం ఫిట్ చేసుకోవడంలో కొంచెమైనా తేడా ఉండొద్దు. నీట్గా ఫిట్ చేసేసుకొని సెట్ చేసుకోవాలి. మనకి కేబుల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. కిచెన్లో ఎక్కడ పవర్ పాయింట్ ఉన్నా సరే ఈజీగా మనకి అంత దూరం అయితే వచ్చేస్తాయి అనమాట. క్లీనింగ్ కూడా ఈజీ ఉందని చెప్పాను కదా. జస్ట్ వేసేసుకొని ఇట్లా గ్లాస్లో వేసుకొని ఇంకా తాగేయడమే. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ చాప్ చేస్తున్నాను. పెద్ద పెద్ద పీసెస్ కట్ చేశాను. అవుతుందా లేదా అనుకున్నా నేను. ఒక ఆనియన్లో ఒకటేమో 2-3 పీసెసే చేశాను. సేమ్ చాపర్లు ఇందాక మన అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి పట్టాము కదా, దాంట్లోనే పైన పొట్టు తీసేసిన ఆనియన్స్ 4 ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేశాను. ఫస్ట్ అవుతుందా లేదా అనుకున్నాను. మనకి ఎంత అంటే ఏ సైజులో కావాలనేది కూడా తీసుకోవచ్చు అనమాట. ఒక్కసారి మనం బటన్ పైన ఆన్ చేసి ఇట్లా ఆఫ్ చేసి ఒక్కసారి ఒక పల్స్ ఇచ్చామనుకోండి కొంచెం పెద్ద పీసెస్ అవుతాయి. 2 సార్లు అట్లే ఉంచితే ఇంకొంచెం చిన్నవి అవుతాయి. ఇవి మనం ఎగ్ కర్రీకి, ఏ కర్రీకైనా సరే ఫంక్షన్స్ అప్పుడు రైతా చేస్తాం, దాంట్లో వేసుకోవడానికి చిన్నగా ఉండాలి కదా. ఎంత ఫైన్గా అయినా అవుతుందన్నమాట. నేనైతే ఇలా ఉంచాను, ఆమ్లెట్ అవి చేసుకోవడానికి బాగుంటుందనేసి. మొత్తానికైతే అయిపోయిందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఆడవాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్ ఉంటుంది. క్లీనింగ్ ప్రాసెస్ ఈజీ ఉంటుంది. మీరు కూడా కావాలనుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది, తీసుకోండి. దీనికి సంబంధించిన లింక్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటాయి. సెర్చ్ చేసుకొని లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్గా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అత్తయ్య వచ్చారని చెప్పాను కదా, దీవెన్ బాబు తాగుతూ ముచ్చట పెడుతున్నాడు. ఫస్ట్ అత్తయ్య రాగానే ఇంకా వస్తాడో రాడో దీవెన్ బాబు, వాళ్ళ తాత అయితే వచ్చేవాడు నా దగ్గరికి రాడు కదా అని అనుకోకుండా వచ్చాడనమాట. మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తుంది జరగదు కదా, ఏదైతే చెయ్యమో కాదు అనుకుంటామో అదే అవుతుంది. కాకపోతే ఇప్పుడు మా దీవెన పెద్దోడయ్యాడు కాబట్టి కొంచెం మంచిగా ఆలోచిస్తున్నాడు అనమాట, తెలుస్తుంది అన్నీ కూడాను. కొంచెం వాళ్ళ అక్కకి ఇమ్మంటే ఇవ్వకుండా తాగుతున్నాడు అవన్నీ. సమ్మర్ కదా పాపం ఆకలి ఎక్కువ వేస్తుంది. పొద్దున ఎప్పుడో ఒక దోశ తినేసి వెళ్తారు, వచ్చేటప్పుడు దారిలో ఐస్ క్రీమో ఇంకేదో స్నాక్సో ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. అత్తయ్య రాగానే పడుకొని మంచంలో పాపం ఇల్లుకెళ్ళి చూసుకుంటుంది అనమాట. మళ్ళీ ఇంట్లోకి ఎవరు వస్తారు అని. ఎంతైనా మనం అంటే కష్టపడి కట్టుకున్న ఇల్లు, ఇష్టపడి కట్టుకున్న ఇల్లు మామూలుగా ఎవరికైనా ఇవ్వాలంటే కొంచెం వెళ్ళాలంటే బాధగా అనిపిస్తుంది. మేము ఉంటే అదొక ధైర్యం ఉండేదన్నమాట, ఎవరైనా అంటే మన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు చూసుకుంటారనేది. అలా కాకుండా ఇంకెవరు ఉండరు, ఇంటిని చూసే వాళ్ళు ఎవరు ఉండరు, ఎవరో ఒకరు ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ ఉండరు కదా. ఇంకెట్లయినా ఇది రెంట్ పర్పస్ అయిపోతుందేమో అనేసి కొంచెం బెంగగా ఉంటుంది. ఏదైనా మన దాకా వస్తే కానీ తెలియదు అనమాట. ఏదైనా మన వస్తువు మనం పోగొట్టుకుంటున్న ఆ టైంలోనే తెలుస్తుంది మనకు కూడా పెయిన్. కాకపోతే మాకు కూడా ఇన్ని సంవత్సరాలు ఉన్నాం, అంతా మంచిగానే జరిగిందనమాట. బాధగానే ఉంది. కాకపోతే ఎవరో ఒకరు ఇంకేదో ఒక టైంలో ఎప్పుడు ఏది రాసి పెట్టుంటే మనకి అది జరగాల్సిందే కదా. అందుకనేసి ఇంకా మనం వచ్చే ప్రతి ఛాలెంజ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఎట్లయినా బాధ ఉంటుంది. కాకపోతే బాధపడుతున్నారు ఒక్కోసారి, అప్పుడప్పుడు అంటూనే ఉన్నారనమాట ఎవరు వస్తారో, ఎలా ఉంటుందో ఇల్లు.
అనేసి ఇంకా వాటర్కి సంబంధించింది మోటార్ వేయడము, క్లీనింగ్, ఉండడము, మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళు రావాలన్నా సరే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అలా వచ్చి ఇలా వెళ్ళడము. మన వాళ్ళు అనే వాళ్ళు ఉంటే కనుక ఎప్పుడైనా వచ్చి ఒక 4 రోజులు ఉండి చూసుకొని వెళ్ళొచ్చు. అలా అనమాట. ప్రతి ఒక్కరికి వస్తుంది అలాంటి సిచ్యువేషన్ ఏదో ఒక టైంలో. ఇంకా పిల్లలు అయితే వచ్చేసారు. ఆల్రెడీ నేను వంట చేసి పెట్టేశాను. వీళ్ళు వస్తున్నారనేసి వెయిట్ చేసాము. వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయిన తర్వాత అందరం కలిసి తిందామని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఒక్కొక్కరు దీవెన్ బాబుకి ఏమో జ్యూస్ వాళ్ళ అక్కకి ఇమ్మంటే ఇవ్వట్లేదు. అక్క నువ్వు కొనుక్కో అంటే కొనుక్కోవచ్చు కదా అనేసి పంతం బట్టి అలా చేసి